టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 2024లో సంచలన ప్రదర్శనతో చెలరేగాడు. అంతకుముందు కొన్ని సంవత్సరాలు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఈ స్పీడ్ స్టార్ ఈ ఏడాది సత్తా చాటాడు. 2022లో జూలైలో భారత్-ఇంగ్లాండ్ వన్డే సిరీస్లో బుమ్రా తీవ్రంగా గాయపడ్డాడు. వెన్నునొప్పితో ఆసియా కప్, 2022 టీ20 ప్రపంచ కప్, 2023 WTC ఫైనల్ వంటి కీలక టోర్నమెంట్లో ఆడలేకపోయాడు. దీంతో బుమ్రా ఎప్పుడు తిరిగి వస్తాడు, ఎప్పుడు ఫామ్ అందుకుంటాడు అని అటు టీమిండియా ఫ్యాన్స్ ఎదురు చూశారు. అందరూ ఊహించినట్టే 2023లో బుమ్రా గ్రేట్ కంబ్యాక్ ఇచ్చాడు. అదే జోరు కొనసాగిస్తూ 2024లో రికార్డు స్థాయి ప్రదర్శనతో ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్గా నిలిచాడు జస్ప్రీత్. 2023 ఆగస్టులో ఐర్లాండ్తో జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్కి బుమ్రా తిరిగొచ్చాడు. అతడు సిరీస్లో భారత్ జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. మొదటి 2 మ్యాచ్ల్లో 4 వికెట్లు పడగొట్టాడు. 2-0తో సిరీస్ గెలిపించారు. అక్కడి నుంచి ఏషియా కప్, ఆస్ట్రేలియాతో జరిగిన 3 వన్డే సిరీస్, వన్డే ప్రపంచ కప్లో పాల్గొన్నాడు. ప్రపంచంలో బుమ్రా 20 వికెట్లు పడగొట్టాడు. భారత్ను ఫైనల్కి చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓడిపోయినప్పటికీ బుమ్రా ప్రదర్శన ఆకట్టుకుంది. 2024లో తన ఫామ్తో బుమ్రా ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు. టెస్టు క్రికెట్లో బుమ్రా తిరుగులేని ప్రదర్శన నెలకొల్పాడు. 13 టెస్టు మ్యాచ్ల్లో కేవలం 14.92 యావరేజ్తో ఏకంగా 71 వికెట్లు పడగొట్టాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన ఏకైక బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. టెస్టు చరిత్రలో ఏ బౌలర్కు కూడా ఒక సంవత్సరంలో బుమ్రా కంటే మెరుగైన యావరేజ్తో 70 వికెట్లకు మించి తీయలేదు. దక్షిణాఫ్రికా పర్యటనలో 2 టెస్టులు ఆడిన 12 వికెట్లు తీశాడు. కేవలం 2 రోజుల్లోనే కేప్ టౌన్ టెస్టులో భారత్ విజయం సాధించింది. బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన 4 టెస్టుల్లో 19 వికెట్లు తీశాడు. వైజాగ్లో అద్భుతమైన 9 వికెట్ ప్రదర్శన చేశాడు. మొదటిసారి నెంబర్ 1 ICC టెస్ట్ బౌలర్ ర్యాంకింగ్లో సాధించాడు. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ, ఆస్ట్రేలియాతో 4 టెస్టులు ఆడి 30 వికెట్లు తీశాడు. సేన దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో 20 కంటే తక్కువ యావరేజ్తో 200 టెస్టు వికెట్లు తీసిన మొదటి బౌలర్గా నిలిచాడు. చరిత్రలో 3 ఫార్మాట్లో టెస్టులు, వన్డేలు, టీ20లు నెంబర్ 1 ICC ర్యాంకింగ్స్ సాధించిన మొదటి బౌలర్ అయ్యాడు. 2024లో అన్ని ఫార్మాట్లు కలిపి 86 వికెట్లు తీశాడు. ఈ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్లో ఏ బౌలర్ కూడా ఇన్ని వికెట్లు సాధించలేదు. 2024లో IPL సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున 20 వికెట్లు తీశాడు జస్ప్రీత్ బుమ్రా. 2024లో భారత్ టీ20 ప్రపంచ కప్ గెలవడంలో బుమ్రా ప్రధాన పాత్ర పోషించాడు. 8 మ్యాచ్ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. న్యూయార్క్లో పాకిస్తాన్పై 3 వికెట్లతో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. భారత్ 119 పరుగులు కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో కూడా బుమ్రా భారత్ను రక్షించాడు. 4 ఓవర్లో కేవలం 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. భారత్ కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. టోర్నమెంట్ అంతటా అసాధారణ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా అందుకున్నాడు జస్ప్రీత్ బుమ్రా. టీ20 వరల్డ్ కప్ వేడుకల సందర్భంగా విరాట్ కోహ్లీ బుమ్రాను జాతీయ సంపద అన్నాడు. నేషనల్ ట్రెజర్ అని దీనికి అర్థం వస్తుంది. ప్రపంచంలోని 8వ అద్భుతం అని ప్రశంసించాడు. కీలక సమయాల్లో ఆటను మలుపు తిప్పే బుమ్రా సామర్థ్యాన్ని కొనియాడాడు. బుమ్రా డిసెంబర్ 30న ICC క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ మరియు ICC టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులకు నామినేట్ అయ్యాడు జస్ప్రీత్ బుమ్రా. మీకు కానీ నా కంటెంట్